8 రోజుల యాత్రకెళ్లిన సునీతా విలియమ్స్ త్రిశంకు స్వర్గంలో 8 నెలలుగా చిక్కుకున్నారు. బైడెన్ ప్రభుత్వం చేతులెత్తేసింది. ట్రంప్ సర్కారైనా వెనక్కి తెస్తుందా? ట్రంప్ ఆదేశించారు. మరి వెనక్కి తీసుకొస్తామన్న ఎలాన్ మస్క్ మాట నిలబెట్టుకుంటారా? గతేడాది జూన్ 6న జస్ట్ 8 రోజులు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ISS లో కొన్ని సాంకేతిక అంశాలను ఫిక్స్ చేయడానికి వెళ్లి 7 నెలలకు పైగా ఇరుక్కుపోయారు సునీతా విలియమ్స్. తిరిగి రావాల్సిన వ్యోమనౌకలో హీలియం లీక్ అవ్వడంతో తిరిగి రాలేకపోయారు. ఖర్చైనా పర్వాలేదు, మరో వ్యోమనౌకను పంపించి ఆమెను తీసుకురావాల్సిన నాసా పట్టించుకోలేదు. ఇప్పుడు ఆ బాధ్యతను డొనాల్డ్ ట్రంప్ ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ కు అప్పగించారు. ఎలాన్ మస్క్ కూడా ఓకే అన్నారు. వారిని భూమిపైకి తీసుకువచ్చేందుకు బైడెన్ ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయలేదని, వారు చేసిన ఆలస్యం వల్ల వ్యోమగాములు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని తాజాగా ఎలాన్ మస్క్ వివరించారు. అయితే సునీతా విలియమ్స్ భూమి మీదకు ఎప్పుడు తిరిగి వస్తారన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. 7 నెలలుగా నేను నడవలేదు, కూర్చోలేదు, పడుకొని విశ్రాంతి తీసుకోవడానికి వీలు లేకుండా పోయిందని సునీతా విలియమ్స్ చెప్పుకొచ్చారు. జీరో గ్రావిటీలో కొన్ని నెలలుగా తేలియాడుతుండటంతో నేలపై నడిచిన అనుభూతిని గుర్తు తెచ్చుకోలేకపోతున్నానని తెలిపారు. ఎన్ని నెలలుగా అంతరిక్షంలో ఉండిపోవడం షాకింగ్ గా ఉందన్నారు. అసలు నడవడం, నిద్రపోవడం మర్చిపోయారంటున్నారు సునీతా విలియమ్స్. కొత్త ప్రెసిడెంట్ అయిన ట్రంప్ గారు ఇలా మన వ్యోమగాములని అంతరిక్షంలోనే వదిలేశాము, వాళ్ళని స్టాండర్డ్ చేశాము, వెంటనే వారిని తీసుకురావాలి అని చెప్పి ఎలాన్ మస్క్ అనడం, తదనంతరం ఎలాన్ మస్క్ కూడా తను ఒక పోస్ట్ పెట్టి ఎస్ మేము సిద్ధంగా ఉన్నామని వారు చెప్పడం జరిగింది. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో కూడా, అంటే మనకి సునీతా విలియమ్స్ ఏమైంది, బతుకుందా లేదా అని చెప్పేసి రకరకాల వార్తలు కొంతమంది చేస్తూ ఉన్నారు. అసలు వస్తుందా రాదా అని చెప్తా ఉన్నారు. కానీ క్రమేపీ టైం టు టైం ఆమె ఎన్నో స్టేట్మెంట్స్ ఇవ్వడము, ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్మస్ నాడు తన ఒక గ్రీటింగ్స్ని పంపించడం కానీ, న్యూ ఇయర్కి పంపించడం కానీ ఎప్పటికప్పుడు ఆమె మాట్లాడుతూ ఉంది. ఎస్, ఆమె ఒక ఆరోగ్యపరమైన పరిస్థితులు అయితే కొన్ని క్లిష్టకరంగానే ఉందని మీరు చెప్పుకోవచ్చు, కానీ ప్రమాదం ఏమీ లేదు. సునీతా విలియమ్స్ భూమి మీదకు వచ్చినా ఆమె మామూలుగా జీవితం గడపగలరా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. అంతరిక్షంలో ఆమె అనారోగ్యానికి గురయ్యారు, బరువు బాగా తగ్గారు. అంతరిక్షంలో ఎక్కువ కాలం ఉంటే స్పేస్ ఎనీమియా వచ్చే అవకాశం ఉంది. వ్యోమగాముల్లో ఎర్ర రక్త కణాలు క్షీణిస్తాయి. ఒక వ్యోమగామి అంతరిక్షంలోకి ప్రవేశించిన వెంటనే శరీరం స్పేస్ ఎనీమియాకు గురవడం మొదలవుతుందని నాసా నివేదిక చెబుతోంది. ఎర్ర రక్త కణాలను నాశనం చేయడం ద్వారా మైక్రోగ్రావిటీ పరిస్థితుల్లో శరీరం ఆక్సిజన్ అవసరాలను తగ్గించుకుంటుంది. అలసట, నిస్సత్తువ, శారీరక మానసిక పనితీరు దెబ్బతినడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. గుండె పనితీరు దెబ్బతింటుంది, ఎముకలు బలహీనమవుతాయి. వ్యోమగాములు రోదస్సులో ఉండగా నిబంధనల ప్రకారం తీసుకునవలసిన హై క్యాలరీ ఆహారాన్ని సునీతా విలియమ్స్ తీసుకోలేకపోతున్నారు. పురుషులతో పోలిస్తే మహిళా వ్యోమగాముల ఆరోగ్యంపై ఆ ప్రభావం మరింత ఎక్కువ. కండరాలు దెబ్బతింటాయి, ఎముకలు బోలుగా మారిపోతాయి. సునీతా విలియమ్స్ భూమిపైకి వచ్చినా కొన్ని నెలల పాటు ఆస్పత్రిలో ఉండాల్సి ఉంటుంది.